కడప జిల్లా ఒంటిమిట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా స్థానిక జెడ్పీ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు హల్చల్ చేశారు. చిన్నకొత్తపల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం పిడుగుద్దులతో దాడులు చేసుకున్నారు. ఓ పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ శ్రేణులు కుర్చీలు కర్రలు తోసేసి చొచ్చుకొని వెళ్లారు. టీడీపీ నేతలు లోపల ఉన్నారంటూ కూడా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. టీడీపీ రిగ్గింగ్ చేస్తుంటే బయట వారికి పోలీసులు కాపలా కాస్తున్నారంటూ వైసీపీ వాపోతోంది. అయితే వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లి పోలీసులను ప్రశ్నించారు. గందరగోళంతో 4 కేంద్రాల్లోనూ అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. ఇక వైసీపీ ఏజెంట్పై మూకుమ్మడి దాడి జరిగింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఒంటిమిట్ట చిన్నకొత్తపల్లి పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్పై దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ అత్యంత విచక్షణారహితంగా దాడి చేశారు. ఒంటిమిట్టలో ప్రతి పోలింగ్ బూత్కు వెళ్లి వైసీపీ నేతలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దాడులు చేస్తూ ఓటర్లను బెదిరిస్తున్నారని ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి మండిపడ్డారు. మంత్రి అరాచకాల్ని అడ్డుకోవాలంటూ జేసీ అతిథి సింగ్ కు అభ్యర్థి విన్నవించుకున్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితితో దాదాపు అర్ధగంట పాటు పోలింగ్ నే నిలిపివేశారు 4 బూతుల దగ్గర కూడా. అయితే ప్రజెంట్ జెడ్పీ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద అయితే వైఎస్ఆర్సీపీ నేతలు హల్చల్ చేశారు. చిన్నకొత్తపల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం కూడా పిడుగుద్దులతో దాడులు చేసుకున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్త మీద కూడా విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. తన షర్ట్ ఊడిపోయే విధంగా కూడా కొట్టడం అయితే జరిగింది. ఓ పోలింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణులు కుర్చీలు కర్రలు తోసేసి లోపలికి చొచ్చుకొని వెళ్లారు. ఎందుకంటే లోపల టీడీపీ నేతలు ఉన్నారు, అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అంటూ కూడా అనుమానాలతోనైతే పోలీసులు అక్కడ అడ్డుకుంటున్నప్పటికీ కూడా తోసుకొని లోపలికి వెళ్లేందుకైతే వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే టీడీపీ రిగ్గింగ్ చేస్తుంటే బయట పోలీసులు అక్కడ కాపలా కాస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తూ కూడా లోపలికి తోసుకుంటూ కూడా పోలీసులు తోసుకుంటూ లోపలికి వెళ్లారు. ఇంకా ఆ సమయంలోనే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలోనైతే 4 కేంద్రాల్లో కూడా అరగంట పాటు పోలింగ్ అయితే ఆపివేశారు. వైసీపీ ఏజెంట్పై మూకుమ్మడి దాడి జరిగింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఒంటిమిట్ట చిన్నకొత్తపల్లి పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్పై కూడా దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ మంత్రి అక్కడ ఉండగానే అక్కడ వైసీపీ ఏజెంట్ని కాళ్లతో తన్నుతూ అత్యంత విచక్షణారహితంగా కూడా అతని మీద దాడి చేశారు. ఒంటిమిట్టలో ప్రతి పోలింగ్ బూత్కి వెళ్లి వైసీపీ నేతలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దాడులు చేస్తూ ఓటర్లను బెదిరిస్తున్నారని కూడా ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి ఆయన మండిపడుతూ ఉన్నారు. మంత్రి అరాచకాలను అడ్డుకోవాలంటూ కూడా జేసీ అతిథి సింగ్ అయితే ఆ అభ్యర్థి విన్నవించుకున్నారు. అయితే ప్రజెంట్ ఒక్కసారిగా కూడా ఒంటిమిట్టలో
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా ఆల్రెడీ కూడా 600 సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను అయితే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఒంటిమిట్టలో అర్ధగంట సేపు ఈ పోలింగ్ అనేది అక్కడ ఆపివేయటం అయితే జరిగింది. మరోవైపు టీడీపీ వాళ్ళు లోపల ఉండి ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీ అంటూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడే పోలీసులు అడ్డుకోవటము, వాళ్ళు లోపలికి కర్రలు కుర్చీలను కూడా తోసుకుంటూ కుర్చీలను ఎత్తి మీద పట్టుకొని కూడా వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు వైసీపీ ఏజెంట్ని టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వైసీపీ ఏజెంట్ మీద అక్కడ మంత్రి సమక్షంలోనే వైసీపీ ఏజెంట్ మీద దాడి చేయడం జరిగింది. ఇక ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ భద్రతా చర్యల దృష్ట్యా, శాంతి భద్రతల దృష్ట్యా కూడా అర్ధగంట సేపు పోలింగ్ అయితే 4 బూత్ల వద్ద కూడా ఆపివేశారు.